ఏకవీరిక దేవాలయము, అమ్మవారి దేవాలయము మహారాష్ట్రలోని అమరావతి నగరంలో, నాగపూర్ దగ్గర, అమరావతి జిల్లా. ఇది విదర్భ ప్రాంతం. విదర్భ ప్రాంతం అంటే రుక్మిణీదేవి పుట్టింటి ప్రాంతం ఇది, విదర్భ. అక్కడ ఉన్న ఏకవీరికాదేవి అమ్మవారు. ఏకవీరిక అంటే శక్తిపీఠము, 8వ శక్తిపీఠం. అక్కడ మహూర్లో ఉంటారు. ఆ దేవాలయం ఇక్కడ. అమ్మవారి దేవాలయం లోపల దర్శనం చేసుకున్నాను. దర్శనం చేసుకున్న తర్వాత కాసేపు ధ్యానంలో కూర్చున్నాను. ధ్యానంలో ఒక గొప్ప అనుభూతి ఎదురైంది. మనం ధ్యానంలో సాధారణంగా కూర్చున్నప్పుడు చేసేవాళ్ళకి తెలుస్తుంది, మనం 5 నిమిషాలు అయిపోయిందేమో, 10 నిమిషాలు అయిందేమో, 15 నిమిషాలు అయిందేమో, ఇంకా లేద్దామా, అరగంట అయిపోయిందేమో, లేద్దామా అనిపిస్తుంది కదా. మొట్టమొదటిసారి నాకు ఈ దేవాలయంలో ధ్యానం చేస్తుంటే లేద్దామా అంటే లేవద్దు అనిపిస్తుంది. దేవాలయంలో ధ్యానం చేయడం వల్ల వచ్చే ఫలితం అది. దేవాలయాల్లో చక్కని పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. అవి చాలా చాలా శక్తివంతమైనవి. అక్కడ ధ్యానం చేయడం వల్ల వచ్చే ఫలితం వేరు. అందుకనే మనం ఎప్పుడైనా ధ్యానం చేయాలి అనుకుంటే ఇంట్లో ధ్యానం చేసుకుంటాం కదా, కానీ దేవాలయాలకు వెళ్ళినప్పుడు ప్రత్యేకించి ధ్యానం కోసం కొంత సమయం పెట్టుకోవాలి. ధ్యానం కోసం కొంత సమయం తప్పనిసరిగా పెట్టుకోవాలి. మనం దర్శనం కోసం పెట్టుకుంటాము, ప్రయాణం ఎంతో చేస్తాము, దర్శనం చేసుకుని వచ్చేస్తాం. అలా కాదు, ధ్యానం కోసం కూడా తప్పనిసరిగా సమయం కేటాయించుకోవాలి. అప్పుడే దేవాలయాన్ని సందర్శించిన ఫలితం సంపూర్ణంగా మనకు లభిస్తుంది. ధ్యానంలో చక్కని అనుభూతినిచ్చావు తల్లి. జై ఏకవీరికాదేవియే నమః. ఏకవీరికాదేవియే నమః. చక్కని దేవాలయ ప్రాంగణం, పక్కనే అమ్మవారి శక్తిపీఠం మాహూర్లో. ఇక్కడ అమ్మవారి భవ్యమైన మందిరము. అమరావతి, నాగపూర్ దగ్గర, మహారాష్ట్రలో చక్కని దేవాలయం ఇది. అమరావతిలో అంబాదేవి దేవాలయం. అంబాదేవి అంటే రుక్మిణీదేవి పూజించింది కదా కృష్ణుడి కోసము, ఆ అంబాదేవి దేవాలయం. కౌండిన్యపూర్లో అంబాదేవి దేవాలయాన్ని ఇప్పటికే మనం చూసి ఉన్నాము. ఇది అమరావతిలో పురాతనమైన అంబాదేవి దేవాలయం.